హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. హౌస్ సర్జన్ నవల 4వ భాగం. కథ ఇలా కొనసాగుతుంది. మధ్యాహ్నం రిపీట్ ఓపీకి వచ్చాక కూడా నా మనసులో లేదు. నళిని నవ్వుతూ కులాసాగా ఏవో చెబుతూనే ఉంది కానీ స్లిప్ మీద సంతకాలు యాంత్రికంగా పెడుతూ ముందుకు పడేస్తున్న నాకు అవేమీ వినిపించడం లేదు. మధ్య ఊ ఆ అంటున్నాను. డాక్టర్ గారు ఇవాళ పరాకు చిత్తగిస్తున్నారు, నా మాట ఒక్కటి వినిపించుకోవడం లేదు అంది నళిని ఫిర్యాదుగా. ఉదయం జరిగిన సంఘటనే నా మనసులో ఇంకా తొలుస్తుంది సిస్టర్. ఆమె అమాయకంగా ఏదో అన్నదే అనుకో, మనం అలా ఎగతాళిగా నవ్వడం ఏమీ బాగోలేదు. మీరు భలేవారండి, ఆ విషయాన్ని ఇంకా మనసులో ఉంచుకొని మదనపడుతున్నారా? ఇంత సున్నిత హృదయం కలవారు డాక్టర్గా ఏం పనికి వస్తారు? తన గుండె బలహీనతను గురించి ఎంత నమ్మకం లేకపోతే ఆ మాట ఆమె అంటుంది. కొన్నాళ్ళయ్యాక నిజంగానే గుండె జబ్బుతో ఆమె మన హాస్పిటల్లో అడ్మిట్ అయిందనుకోండి, అప్పుడు మన ముఖాలు మాడిపోవు. ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్వుతారు మీ మాటలకు. నేను కదలక మెదలక బొమ్మలా కూర్చోవడం చూసి, ఊరుకోండి ప్లీజ్, మీరలా దిగాలు పడి ఉండవద్దు, మీరలా ఉంటే నా మీద ఒట్టేసుమండి అంది మళ్ళీ తనే నా వంక అర్ధనేత్రాలతో చూస్తూ. ఒక నిట్టూర్పు విడిచి, ఏమీ లేదు సిస్టర్ అని మళ్ళీ తల వంచుకొని సంతకాలు పెట్టడంలో మునిగిపోయాను. 5 గంటలకు జనమంతా వెళ్ళిపోయాక నళిని మేల్ ఓపీ నుంచి లలితను కూడా తీసుకువచ్చి తరువాత బీరువా తెరిచి అందులో నుంచి స్వీట్స్ ఓ ఫ్లాస్క్ తీసుకువచ్చి బల్ల మీద పెట్టి స్వీట్లు ప్లేట్లో అమరుస్తోంది. ఇవన్నీ ఎందుకు అన్నాను. రేపటి నుంచి మనం వార్డులు మారిపోతున్నాం కదండి, అంటే విడిపోతున్నామన్నమాట. అందుకని నళిని మనకు పార్టీ ఇస్తుంది అంది లలిత. అయితే ఇదివరకంతా ప్రతీ నెల పార్టీ ఇస్తూ ఉండేదా మీ నళిని? నళిని తల ఎత్తి నా వంక కొంచెం కోపంగా చూసింది. అది మనుషుల్ని బట్టి కూడా ఉంటుంది కదండి. నళిని ప్లేట్ ముందుకు తోసి తీసుకోండి అంది. నేను వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర సబ్బుతో చేతులు కడుక్కొని కూర్చొని, ఇంత విచ్చలవిడిగా మీరు డబ్బు ఖర్చు పెడితే ఎలా? ప్రతి ఓపీ రోజున మీరు ఏమేమో తెప్పించి పెడుతుంటే దర్జాగా తినేస్తున్నాను కానీ నేను దమ్మిడి ఖర్చు పెట్టింది లేదు అన్నాను. నళిని తల ఎత్తి నా వంక చూసి, మీరంతా ఒకేసారి ఖర్చు పెడుదురు గానిలేండి, తీసుకోండి అంది. ఆమె లలిత పక్క స్ట్రీట్లలో కూర్చున్నారు. మీకెంతిస్తారు నెలకి? 150 కదూ అంది లలిత నన్ను ఉద్దేశించి. అవును, మీకో? మాకెంతిస్తారండి? 90 రూపాయల దాకా ముడుతుంది. అంతేనా అన్నాను ఆశ్చర్యంగా. అంతే, అందులోనూ మా భోజనం టిఫిన్ వగైరాలు రూమ్ రెంటు అందులోనే. మా తిండి ఎలా ఉంటుందని అడక్కండి. ఇహ మా ఇతర ఖర్చులు వారం సినిమాలు అన్నీ అందులోనూ సరిపెట్టుకోవాలి. యూనిఫారం అలవెన్సెస్ మాత్రం అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. 1 నిమిషం మౌనంగా గడిచింది. మమ్మల్ని చూస్తే మీకేమనిపిస్తుంది? హఠాత్తుగా అడిగింది ప్రశ్న లలిత. నేను అంతే హఠాత్తుగానే జవాబిచ్చాను. మిమ్మల్నే కాదు, ఏ సిస్టర్ని చూసినా నాకెప్పుడు ఒకటే అనిపిస్తుంది. ముఖమంతా బాగానే అద్దుకొని చెవుల దగ్గర మాత్రం కాస్త ఎందుకు వదిలిపెడతారా పౌడర్ అని. ఒక్కసారిగా ఇద్దరూ పక్కుమని నవ్వేశారు. ఆ మాటల్ని తలుచుకొని మరీ నవ్వారు. ఏమీ తెలియని అమాయకులనుకున్నాను, గడుసరివారే అన్నది లలిత. నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఫలహారం పూర్తి చేసి కాఫీలు తాగేశాము. అన్నట్లు రేపటి నుంచి మీరు ఏ వార్డులకు మారుతున్నారు అని అడిగాను తర్వాత. నళిని భుజాలు కదిపి, హమ్మయ్య, ఇప్పటికైనా గుర్తుకు వచ్చిందన్నమాట ఈ సంగతి అంది నిష్ఠూరంగా. నేను సర్జికల్కు మారుతున్నాను, లలిత స్కిన్కి పోతున్నది. అంతలో బయట నుంచి మరో సిస్టర్ వచ్చి లలితను పిలిచింది. ఇప్పుడే వస్తానని చెప్పి ఆమె బయటకు వెళ్ళిపోయింది. నళిని బల్ల మీద టేబుల్ క్లాత్ మీద తన తెల్లని వేళ్లతో సున్నాలు చుడుతోంది. ఇక్కడి నుంచి వెడుతున్నందుకు మీకు కష్టంగా లేదు అంది వినిపించనట్లు. నేను ఆమె వంక ఒకసారి చూసి మళ్ళీ దృష్టి ప్రక్కకు మరల్చి, కష్టంగా ఉంటే ఎలా సిస్టర్? మన వృత్తి ధర్మం మీద అనేక వార్డులలో పనిచేసి తిరిగి ప్రతి చోటి నుంచి వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కడ పనిచేసినా మన విద్యుక్త ధర్మం ముఖ్యంగాని వేటిని గణనానికి తీసుకోకూడదు అన్నాను. అంతేనా అన్నదామె నీరసంగా. క్రింది పెదవిని పంటితో నొక్కి పట్టింది. ఒక్క క్షణం ఆమె చూడకుండా ఆమె వైపు చూశాను. పోనీ మేమెప్పుడైనా గుర్తుకు వస్తామా మీకు? మీ అంత మంచి అమ్మాయిని ఎలా మర్చిపోగలను? పోండి, అన్నీ బడాయిలు. మీకు చీమ కుట్టినట్లు కూడా ఉండదని నాకు తెలుసు. ఏది ప్రామిస్ చెయ్యండి, నేను ఏ వార్డులో ఉన్నా తరచూ వచ్చి కనిపిస్తుంటానని అని కుడి చెయ్యి ముందుకు చాచింది. క్రిస్టియన్ పిల్లవు, నీకు ఒట్టు వేయడంలో నమ్మకమున్నదా? నీవు అనే ప్రయోగం నా నోటి వెంట అప్రయత్నంగా వెలువడింది. అంది ఆమె తల ఊపుతూ.
నాకు నమ్మకమే, ఏది వెయ్యండి. నాకైతే నమ్మకం లేదు, కానీ మీ తృప్తి కోసం అంటూ ఆమె చేతిలో చెయ్యి వేసి ఆమె చెప్పమన్న మాటలు చెప్పాను. తర్వాత లలిత లోపలకు వచ్చింది. నేను ఆమె చెయ్యి వదిలేసి ఇద్దరికీ చెప్పి బయటకు వచ్చేశాను. కొంత దూరం పోయి వెనక్కి తిరిగి చూసేసరికి ఆడపిల్లలిద్దరూ గుమ్మం దగ్గర నిలబడి నా వంక చూస్తున్నారు. నళిని పెదవులు ఏదో చెబుతున్నట్లు కదులుతున్నాయి. మర్నాడు వార్డుకు వచ్చేశాను. జగన్నాథం ఫీమేల్ వార్డుకు మారిపోయాడు. రామదాసు గారిలో ఎదుటివారిలో తప్పులెంచాలనే గుణం ఉన్నది. దానికి తోడు జగన్నాథం కొంచెం మొండిఘటం. అందుకని ఆయనకు అతనికి ఎప్పుడూ ఏదో తగాదా పడుతుంటుందిట. జగన్నాథం ఓసారి ఓ బ్లడ్ ప్రెషర్ పేషెంట్కు సర్పాసిల్ ఇంజెక్షన్ రెండోసారి ఇవ్వాల్సి వచ్చి నేను ఆ రోజు డ్యూటీలో ఉంటే ఆ పని నాకు పురమాయించి వెళ్ళిపోయాడు. నేను మిగతా పనులు చూసుకొని ఆ పేషెంట్కు ఇంజెక్షన్ చేసేసరికి 7 దాటిపోయింది. అప్పుడు నైట్ సిస్టర్ డ్యూటీలో ఉంది. మర్నాడు ఉదయం రామదాసు గారు డే సిస్టర్ని నిన్న హౌస్ సర్జన్ ఆ పేషెంట్కు ఇంజెక్షన్ ఇచ్చాడా అని అడిగాడు. ఆమె ఇవ్వలేదన్నది. ఆయన జగన్నాథాన్ని పట్టుకు దులిపేస్తున్నాడు. ఆ సమయానికి అక్కడేదో పని ఉండి నేను వెళ్ళాను. సందర్భం తెలుసుకుని నేనిచ్చానని, అయితే 7 గంటల తర్వాత ఇవ్వడం వల్ల ఆమెకు తెలియదని అన్నాను. నో అలా వీల్లేదు. బీడీ ఇంజెక్షన్లు రెగ్యులర్ హౌస్ సర్జన్ వచ్చి ఇవ్వవలసిందే గాని డ్యూటీ సర్జన్ ఇవ్వడానికి వీల్లేదు అన్నాడు. నేను వచ్చిన మరునాడే ఉదయం ఓ డయాబెటిక్ పేషెంట్కు ఇన్సులిన్ ఇవ్వాల్సి వచ్చింది. అతనంతకు ముందు 20 రోజులు బట్టి హాస్పిటల్లో ఉంటున్నాడట. ఇంజెక్షన్ ఇచ్చాక రామదాసు గారు వచ్చి చీఫ్ రౌండ్స్కు వచ్చేలోగా కాఫీకి వెళ్ళి వద్దాం రమ్మని తీసుకువెళ్ళాడు. ఆయనకు రోజు 10-11 గంటల మధ్య ఒకసారి కాఫీకి వెళ్ళడం, వెళ్ళేటప్పుడు హౌస్ సర్జన్ని కూడా తీసుకువెళ్ళడం అలవాటు. కొన్ని సందర్భాలలో చనువుగా ఉన్న ఆత్మీయత సృష్టించుకోలేడాయన. మిగతా వార్డుల నుంచి కూడా ఆ సమయానికి అసిస్టెంట్లు, హౌస్ సర్జన్లు వస్తారు. కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకొని ఎవరి దారిన వారు విడిపోతారు. కాఫీ త్రాగడం అయ్యాక అలా లైబ్రరీ వైపు వెళ్ళి వస్తానని నన్ను వార్డుకి వెళ్ళి ఉండమని చెప్పి రామదాసు గారు టెన్నిస్ కోర్టు దాటి వెళ్ళిపోయాడు. నేను వార్డుకి వెళ్ళేసరికి అక్కడి వాతావరణమంతా గగ్గోలుగా ఉంది. సిస్టర్స్ హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నారు. నన్ను చూసి ఒక సిస్టర్ చాటంత ముఖముగా, డాక్టర్ వచ్చారా, త్వరగా వెళ్ళి బెడ్ నెంబర్ 3ని చూడండి, అతని పరిస్థితి బాగాలేదు అంది. నా గుండె గబగబా కొట్టుకుంది. బెడ్ నెంబర్ 3 అంటే నేను ఇందాక ఇంజెక్షన్ ఇచ్చిన డయాబెటిక్ పేషెంట్. 4 అడుగుల్లో అక్కడికి పరిగెత్తుకు వెళ్ళాను. పేషెంట్ కళ్ళు తేలవేసి కొన ఊపిరితో పడి ఉన్నాడు. నాడీ అందడం లేదు. సిస్టర్స్ గాబరా పడుతున్నారు తప్ప ఏం చెయ్యాలో వాళ్లకు తెలియడం లేదు. ఒక్క క్షణం పోయాక నాకు మెదడు పనిచేసింది. నేను ఇన్సులిన్ ఇచ్చి వెళ్ళాక కదా, అతనికి పక్కనే ఉన్న చిన్న బీరువా తలుపు తెరిచి చూసేసరికి అతనికి పొద్దుట ఇచ్చిన రొట్టె, పాలు అలాగే ఉన్నాయి. హైపోగ్లైసీమియా వచ్చింది అతనికి. సిస్టర్, ఇతనికి వెంటనే గ్లూకోజ్ ఐవీగా ఇవ్వాలి. 100 cc తీసుకురండి క్విక్ అన్నాను. అలాగే డాక్టర్ అని ఆమె అక్కడి నుంచి పరిగెత్తింది. 25 cc సిరంజ్తో సూది శరీరంలోనే ఉంచి 4 సార్లుగా గ్లూకోజ్ ఎక్కించాను. 5 నిమిషాల్లో పల్స్ అంది. పేషెంట్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఎలా ఉంది అని అడిగాను. బాగానే ఉంది అని సైగ చేశాడు. పొద్దుటి నుంచి ఖాళీ కడుపుతో ఉన్నావా? ఇన్సులిన్ చేసే ముందు కానీ చేసిన వెంటనే కానీ ఆహారం తీసుకోవాలని చెప్పానా అన్నాను. అతనికి 50 ఏళ్ల వయసుంటుంది. బట్టతల, అమాయకమైన ముఖం. తినాలనిపించలేదండి అన్నాడు నిర్లిప్తంగా. ఇతను రోజు ఇంతే డాక్టర్, ఏదీ సరిగ్గా తినడు. తనకిచ్చే ఇడ్లీ, రొట్టె, పాలు కూడా వాళ్లకు వీళ్లకు పందారం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏ భగవద్గీతో భాగవతమో చదువుకుంటూ ఉంటాడు. ఏమీ పట్టించుకోడు అంది సిస్టర్. ఏమండి నిజమేనా అని అడిగాను. అతనేం మాట్లాడలేదు. డయాబెటీస్ మీకు ఇవాళ కొత్త కాదు కదా, అన్నీ తెలిసి ఉండి కూడా అంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఎలా? అతను జవాబు చెప్పకుండా చిన్నగా నవ్వి మగతగా కళ్ళు మూసుకొని పడుకున్నాడు. తర్వాత ఈ విషయం చీఫ్కు తెలిసింది. మీరు షుగర్ టెస్ట్ చేయకుండానే ఇన్సులిన్ ఇచ్చారా అని అడిగాడు కళ్ళు చిట్లించి. చేశానండి. ఎంతిచ్చారేమిటి? 40 యూనిట్స్. మీరు ప్రిస్క్రైబ్ చేసిందేనండి. 1 నిమిషం ఊరుకొని, చూశారా ఏమరపాటుగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో? 1000 కళ్ళతో కనిపెట్టి ఉండాలి వార్డ్ని అంటూ వెళ్ళిపోయాడు. పేషెంట్లలో రకరకాలు చూశాను. జైల్లో పడేసినట్లుగా పడేసే తిండి కోసం కొంతమంది పడిగాపులు పడి కూర్చుంటే, కొంతమంది హాస్పిటల్ని నరక కూపంతో పోల్చుకొని ఎప్పుడు అక్కడ నుండి బయటపడదామా అని చూస్తుంటే, మరికొంతమంది హాస్పిటల్ మంచాలకు అంటుకుపోయి బ్రతుకుదామని ప్రయత్నించేవాళ్ళు. వాళ్ల చేత
నాకు కులాసాగానే ఉంది అనే మాట అనిపించలేం. వారు ఏకరువు పెట్టే శరీర రుగ్మతలకు అంతులేదు. లేని జబ్బులు వల్ల మాలిన బాధ నటించి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళని నేను ఎరుగుదును. ఒకరికి ఇంజెక్షన్ పిచ్చి, ఒకరికి అరకుమందు పిచ్చి, ఇంకొకరికి ఆపరేషన్ పిచ్చి. నా జబ్బేమిటో కనిపెట్టకుండా వార్డులో చేర్పించారు. నాది ఆపరేషన్ కేసండి బాబు, కత్తితో తెగ కొయ్యిందే, నా బాధకు విముక్తి లేదు అంటారు ఈ తెగవారు. ఒకసారి కడుపులో నొప్పికని అడ్మిట్ అయిన ఒక పేషెంటు అరగంటకొకసారి గట్టిగా కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. ఎట్రోపిన్ ఇంజెక్షన్ ఇస్తే కాసేపు గప్చుప్గా పడుకునేవాడు. అక్కడికేదో పని మీద వచ్చిన నాయుడు గారు అది చూసి నన్ను ప్రక్కకు పిలిచి, అతని ఎత్తులన్నీ ఇంజెక్షన్ కోసమే డాక్టర్ గారు, సైకలాజికల్గా సూది పొడిస్తే గానీ బాధ తగ్గదని అతని నమ్మకం. కావాలంటే ఈసారి 2cc డిస్టిల్ వాటర్ ఇచ్చి చూడండి, నా మాట అబద్ధమవుతుందేమో అన్నాడు. నేను సంకోచిస్తున్నాను. పర్వాలేదు డాక్టర్ గారు, నేనున్నాను ప్రక్కన, ఇచ్చేయండి అని బలవంతం చేశాడు. ఇహ బాగుండదని డిస్టిల్ వాటర్ సిరింజ్లోకి తీసుకుని వచ్చి ఇంజెక్ట్ చేశాను. ఒక్క నిమిషమన్నా గడవక ముందే పేషెంట్ మూలగడం మాని మెదలకుండా పడుకున్నాడు. ఏమోయ్ ఎలా ఉంది అని అడిగారు నాయుడు గారు అతని ముఖం మీదకు వంగి. బాగుందండి, చాలా భారం తగ్గింది. చూశారా అన్నట్లు నా వంక చూసి కనుబొమ్మలెగరవేసి అక్కడ నుంచి నిష్క్రమించారు నాయుడు గారు. కొంతమంది రోగులు హౌస్ సర్జన్లతోనూ, అసిస్టెంట్లతోనూ, చీఫ్తోనూ తమ బాధలను రకరకాలుగా మార్చి చెబుతుండేవారు. ఒకరికి చెప్పేదానికి మరొకరికి చెప్పేదానికి సంబంధం ఉండేది కాదు. చక్రపాణి గారు అంటుండేవారు, మనం వార్డు నుంచి బయటకు వెళ్ళిపోయాక రోగులందరూ మాట్లాడుకునేది మనల్ని గురించే. మనకు అత్యల్పంగా కనిపించే విషయం వారికి ఎంతో పెద్దదిగా కనిపించి దాన్ని గురించి గంటల తరబడి చర్చించుకుంటారు. ఒక రోగికి ఒక పూట ఇంజెక్షన్ ఇవ్వడం మర్చిపోతే అది మీకు సామాన్యంగా కనిపించవచ్చు, కానీ ఆ విషయమే అతని మనసుని తొలిచివేసి ఆ రాత్రంతా నిద్రపట్టకుండా చేస్తుంది అని. ఆ విషయం నిజమే. ఒక్కొక్క పేషెంట్కు వార్డులో ఇంజెక్షన్ ఇస్తూ పోతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తమనెక్కడ మర్చిపోతారేమోనని ప్రాణాలు బిగబట్టుకొని చేతిలో సిరింజితో అటూ ఇటూ తిరుగుతూ ఉన్న హౌస్ సర్జన్ వంక ఆశగా చూస్తూ కదలిక ద్వారానో ఏ చతురోక్తి ద్వారానో అతని దృష్టి నాకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. వ్యాధిని బట్టి కొంతమందికి కొన్ని రోజులు ఇంజెక్షన్ ఇచ్చాక ఇహ ఆపివేయమని చీఫ్ చెప్పేవారు. మిగతా వారికి సూది వేస్తూ తనకు వేయకపోయేసరికి ఆ పేషెంట్ ఇంత ముఖం చేసుకుని కూర్చునేవాడు. తనకు కూడా చెయ్యమని బ్రతిమాలేవాడు, పేచీ పెట్టేవాడు, దెబ్బలాడేవాడు. అతనికి ఇంజెక్షన్లు ఆపేశారని ఒప్పించడానికి తల ప్రాణం తోకకు వచ్చేది. రోజు మీరిచ్చే సూది మందు పవర్ఫుల్గా ఉండేది బాబుగారు, నిన్న మీరిచ్చింది బొత్తిగా పవర్ చాలలేదు, అసలు చేసినట్లే లేందే అని ఓసారి ఓ పేషెంటు గోలపెట్టాడు. అంతవరకు మొనలు అరిగిపోయిన సూదులు, బండ సూదులు ఉంటే విధిలేక అవే వాడుతుండేవాళ్ళం. అంతకు క్రితం రోజే కొత్త నీడిల్స్ వస్తే అవి స్టెరిలైజర్లో పడవేసి పాత వాటిని తీసి దాచిపెట్టాం. అతన్ని మాటలతో ఒప్పించలేనని ఆ రోజు పాతవాటిలో ఓ బండసూదిని తీసుకువచ్చి దాంతో ఇంజెక్షన్ చేశాను. ఇప్పుడెక్కింది బాబుగారు పవర్, అది అది అని ముఖం చాటంత చేసుకున్నాడు. ఇహ స్పెషల్ రూమ్స్లో ఉండే వాళ్ళ సంగతి చాలా విడ్డూరంగా ఉంటుంది. సి క్లాస్ వారు పర్వాలేదు. సి క్లాస్లో ఒక్కొక్క విశాలమైన గదిలో 4-5 బెడ్స్ వరకు ఉంటాయి. బి క్లాస్లో ఒక్కొక్క మనిషికి ఒక గది ప్రత్యేకించి ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్ వగేరాలుంటాయి. బి క్లాస్ గదుల్లో ఉండే పేషెంట్లు అతి గారాబాలు చేస్తారు. సాధారణంగా వారు ఏ ఆఫీసర్లో సంపన్నులో అయి ఉంటారు. అరగంటకొకసారి కాలింగ్ బెల్ కొట్టి సిస్టర్ని పిలుస్తూ ఉంటారు. నాకు నిద్ర పట్టడం లేదు సిస్టర్, కడుపులో వికారంగా ఉంది సిస్టర్, నాకు పాలు పెట్టే టైం అయింది సిస్టర్, రెండోసారి మందు త్రాగే టైం అయింది సిస్టర్ అని వరుసగా కంప్లైంట్లు చేస్తూ ఉంటారు. ఒకసారి పెద్ద కాంట్రాక్టర్ ఒక ఆయనకు బీపీ చూడాల్సి వచ్చింది. సిస్టర్ ఏదో పని మీద హడావిడిగా ఉండడం చేత నేనే బీపీ ఇన్స్ట్రుమెంట్ తీసుకువెళ్ళి యథాలాపంగా ఆయన కుడి చేతికి కట్టి చూస్తున్నాను. చూస్తున్నంతసేపు ఆయన నా ముఖం వంక కళ్ళార్పకుండా చూడడం గమనిస్తూనే ఉన్నాను. చూడడం పూర్తి అయ్యి చాట్లో నోట్ చేశాక ఒక మాట అని పిలిచాడు ఆయన. వెనక్కు తిరిగి ఆయన దగ్గరకు నడిచి వెళ్ళాను. 30 ఏళ్ల క్రితం మద్రాసులో ఓ ఫారెన్ డాక్టర్తో మొట్టమొదటిసారి బ్లడ్ ప్రెషర్ చూపించుకున్నాను. ఆయన కుడి చేతికి కట్టి చూశాడు. అప్పటినుంచి ఎంతమందితోనో ఎన్ని వందల సార్లు చూపించుకున్నాను. అందరూ ఎడమ చేతికి కట్టి చూసిన వాళ్లే ఇప్పుడు మీరు కుడి చేతికి కట్టి తనిఖీ చేశారు.
ఆ ఫారిన్ డాక్టర్లా చూసేవారెవరైనా కనిపిస్తారా అని బయటకు చెప్పలేదు గానీ ఎప్పుడూ మదనపడేవాణ్ణి అన్నాడు ఆయన. ఆనాడు ఆయన్ని చూశాను, ఈనాడు మిమ్మల్ని చూశాను. కంగ్రాచులేషన్స్ డాక్టర్ అన్నాడు. ఆయన ముఖంలో ప్రశంస, కళ్ళలో తృప్తి గోచరించాయి. నేను అప్రతిభుణ్ణయ్యాను. గుండెకు దగ్గరగా ఉండడం వల్ల ననుకుంటాను. సాధారణంగా అందరూ ఎడం చేతికి కట్టి చూస్తారు. నేను ఈ నియమాన్నెప్పుడూ పాటించక ఎటు వీలైతే అటు చూస్తుండేవాణ్ణి. బయటకేమీ అనకుండా గుంభనంగా నవ్వి ఊరుకున్నాను. అప్పటినుంచి ఆయన నాకెంతో స్నేహితుడైపోయాడు. డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయే వరకు ఎంతో ఆత్మీయంగా కబుర్లు చెబుతూ గడిపాడు. మరికొంతమందికి లక్ష అనుమానాలు. ఈ మందు ఎలా తాగాలి, ఫలహారం చేసే ముందా, చేశాక, టాబ్లెట్ వేసుకున్న ఎంతసేపటికి మందు తాగాలి, ఏది ముందు ఏది వెనుక, ఇందాక మీరు చెప్పినట్లుగాక ఒక 5 నిమిషాలు ఆలస్యంగా టాబ్లెట్ వేసుకున్నాను, దానివల్ల ఏమైనా ప్రమాదమా, ఇట్లా ఉంటాయి వాళ్ళ సందేహాలు. ఒకసారి రిటైర్డ్ ఇంజనీర్ ఒక ఆయన బి క్లాస్ పేషెంట్, అబ్బాయ్ ఈవేళ నేను మామూలుగా హార్లిక్స్ పుచ్చుకోవచ్చు కదూ అని అడిగాడు. పుచ్చుకోండి అన్నాను. ఎన్నిసార్లు పుచ్చుకోమంటావేమిటి? 3 సార్లు తీసుకోండి అన్నాను. ఏదో ఒకటి సమాధానం చెప్పాలి గనుక. నిన్న మీ చీఫ్ 2 సార్లే తీసుకోమన్నాడే. బ్రహ్మాండమైన ఆయన సందేహానికి సమాధానం వెంటనే తోచక 1 నిమిషం ఆలోచించి, చూడండి నిన్నటి పరిస్థితిని బట్టి మీరు హార్లిక్స్ 2 సార్లే తాగాలి. ఈవేళ మీ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. టెంపరేచర్ 1 పాయింట్ తగ్గింది. నిన్న 99.4 ఉంది, ఈవేళ 99.3 ఉంది. అందుకని 3 సార్లు త్రాగాలి అని నచ్చజెప్పాను. నా జవాబు ఆయనకు నచ్చినట్లే కనిపించింది. మళ్ళీ ఏ ఫిర్యాదా చేయలేదు. మరికొంతమందికి ఇంకా లోతైన సందేహాలు వస్తాయి. నా జబ్బు టైఫాయిడేనంటారా? టైఫాయిడ్కి క్లోరోమైటిసిన్ వాడడం మంచిది కాదని ఎందులోనో చదివానే. రిలాప్సెస్ వస్తాయిట. ఈ ఇంజెక్షన్ దేనికి పనిచేస్తుంది? మొన్న నెత్తురు తీశారే, దేనికది? ఏ పరీక్షకు పంపారు? రిపోర్ట్ వచ్చిందా? అంటూ ప్రశ్నలు గుమ్మరిస్తారు. మొత్తం మీద మెడికల్ వార్డులో పనిచేసిన 2 నెలలు చాలా సునాయాసంగా గడిచిపోయాయి. చక్రపాణి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడు ఏ కేసుని గురించి ఏ ప్రశ్న అడుగుతాడేమోనని భయపడి అన్నీ క్షుణ్ణంగా చదివి జ్ఞాపకం పెట్టుకుని జవాబు సిద్ధంగా ఉంచుకునేవాడిని. ఆఖరు రోజున చక్రపాణి గారు 2 అసిస్టెంట్లను 2 హౌస్ సర్జన్లను కారులో కాఫీకి తీసుకువెళ్లారు. ఆ వేళ చాలా సరదాగా మాట్లాడారు. తీయని భాషలో భవిష్యత్తుని గురించి అనేక ఉపదేశాలిచ్చారు. ఆయనెందుకు కఠినంగా ఉంటారో ఆ రోజు తెలుసుకున్నాను. సోమరితనంతో మత్తుతో మ్రగ్గిపోతున్న ప్రజలకు ఆ మాత్రం కఠినత్వం, కొరడా దెబ్బలా చళ్ళు మనందే. కాలం సక్రమంగా ముందుకు జరగదు, ఎవ్వరూ మాట వినరు. ఈ సూత్రం అర్థం చేసుకున్న నాలో ఆయనంటే సద్భావం పెరిగిపోయింది. ఆ క్షణంలో ప్రపంచంలో ఎవ్వరినీ ద్వేషించలేకపోయాను. తరువాత సర్జికల్ పోస్టింగ్. మృదులకు మెడికల్ పోస్టింగ్ కాదు, ఆమెకు స్పెషల్ పోస్టింగ్స్ పడ్డాయి. మొదట రేడియాలజీ, తరువాత ఇంకేవేవో ఉండే గైనెక్, పబ్లిక్ హెస్టా, చివరికి మెడిసిన్. అట్లా వచ్చింది వరుస. నేను మెడికల్లో చేస్తే మళ్ళీ 2కు డ్యూటీ రోజులు కలిసేవి. అలా జరగలేదని సంతోషిస్తున్నావు కదూ అంది మృదుల ఎత్తిపడుపుగా. నేను సంతోషించడం లేదు అన్నాను. ఒప్పుకుంటాను, విచారం కూడా లేదు. ఏం మాట్లాడలేదు. నాకు విచారం లేదు, కాకపోతే డ్యూటీలో నా పని సగం చేసి పెడుతూ ఉండేవాడివి, ఆ తోడు పోయిందనే బెంగ అని అక్కడ్నుంచి గబగబా వెళ్ళిపోయింది. సర్జికల్ వార్డ్. నాకెంతో ఇష్టమైన సర్జికల్ వార్డ్ డ్యూటీ రోజు వచ్చిందంటే ఎమర్జెన్సీ అవకాశం కోసం కాచుకు కూర్చునేవాణ్ణి. నిజంగా ఎమర్జెన్సీ ఆపరేషన్ అనేది హౌస్ సర్జను, ఎనస్థెటిస్ట్, సిస్టర్ తప్ప ఎవ్వరూ చేయరు. వార్డ్ బాయ్లు మాత్రం ఉంటారు. లోపల దేదీప్యమానంగా లైట్లు వెలుగుతూ ఉంటాయి. పేషెంట్ తాలూకా 1-2 బంధువులు బయట తచ్చాడుతూ ఉండడం మినహాయించి సర్వత్రా నిశ్శబ్దం. అప్పుడప్పుడు ఎక్కడో అడుగుల చప్పుడు. ఈ వాతావరణం నాకెంతో ఇష్టం. ఇదివరకు థియేటర్కు ఎన్నోసార్లు వెళ్ళాను, ఎన్నో ఆపరేషన్లు చూశాను. కానీ థియేటర్ పద్ధతిలో చేతులు వాష్ చేసుకుని లోనికెప్పుడూ ప్రవేశించలేదు. నేను సర్జికల్ సైడ్కు వచ్చిన 2వ రోజునే మాకు ఆపరేషన్ రోజు. అనగా చీఫ్ రంగయ్య గారు చేస్తున్న గ్యాస్ట్రోజెజునాస్టమీ అసిస్ట్ చేయడానికి వాష్ చేసుకుని సిద్ధంగా ఉండమని మూర్తిగారు చెప్పగా చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళాను. అప్పటికే థియేటర్ డ్రెస్ అయిన పైజామా, పైన చొక్కా, ముఖానికి మాస్కు, కాళ్లకు తెల్లని రబ్బరు బూట్లు వేసుకుని ఉన్నాను. వాష్ టబ్బు దగ్గర కార్బాలిక్ సబ్బుతో చేతులు కడుక్కుంటున్నాను.
పక్కనే ఉండి చూస్తున్న సిస్టర్, అలా కాదండి, మోచేతులకు పైదాకా వాష్ చేసుకోవాలి, చొక్కా చేతులు ఇంకా మడుచుకోవాలి అని సలహా ఇచ్చింది. సబ్బుతో చేతులు కడుక్కున్నాక జాగ్రత్తగా పంపు కింద వాష్ చేసుకుంటున్నాను. తర్వాత సిస్టర్ చేతుల మీద సేవలాన్ పోసింది. పంపు నీళ్లతో మళ్ళీ వాష్ చేసుకున్నాను. ఆ తరువాత సిస్టర్ లోషన్తో నిండి ఉన్న 2 శంఖుల దగ్గరకు తీసుకువెళ్ళి వాటిలో చేతులు ముంచమంది. మోచేతులపై వరకు వాటిలో ముంచి బయటకు తీశాక, ఇప్పుడు వేటిని తాకకుండా లోపలికి వెళ్ళి గౌన్ వేసుకోవాలి, పదండి అని థియేటర్ తలుపులు తెరిచింది. నేను జాగ్రత్తగా లోపలకు అడుగుపెట్టి చేతులు ప్రక్కకి పట్టుకొని చొక్కాకి తగలకుండా చూసుకుంటూ నడుస్తున్నాను. ఇది వరకు ఎన్ని మార్లో థియేటర్లో అడుగుపెట్టినా ఈసారి ఎందుకనో కొత్త అనిపించింది. సిగ్గుపడ్డాను. అందుకు తగినట్లే ఆపరేషన్ టేబుల్ దగ్గర నిలబడ్డ రంగయ్య గారు, ఓఫ్ నో నో అలా కాదు, వాష్ అగైన్ అనడం వినిపించింది. ఆగిపోయాను. కొద్దిగా అప్రతిభుడినైపోయాను. ఓ సిస్టర్ నాకెదురుగా వచ్చి ముఖం చాటు చేసుకుని నవ్వుతూ, బయటకు వెళ్ళి మళ్ళీ వాష్ చేసుకుని రండి అంటోంది. నాకేమీ అర్థం కాలేదు. అంత అయోమయంగా అనిపించింది. అప్రయత్నంగా వెనుదిరిగి తడబడుతున్న అడుగులతో బయటకు వచ్చేశాను. బయట నిలబడి ఉన్న సిస్టర్ నా పరిస్థితి గమనించి నవ్వుతూ, నేను వెనుక నుండి చూస్తూనే ఉన్నాను, జాగ్రత్తగా ఉండమని చెప్పానా? అలా చేతులు ప్రక్కకి పట్టుకుని నడవకూడదండి. చేతులు 2 ముందుకు ఎత్తి పట్టుకుని ఒకదాని వ్రేళ్ల మరో దానిలో దూర్చి నడవాలి, చూడండి ఇలా అంటూ ఎలా చెయ్యాలో తను చేసి చూపించింది. తర్వాత రండి మళ్ళీ మొదట్నుంచి వాష్ చేసుకుందురు గాని అంటూ టబ్ దగ్గరకు తీసుకువెళ్ళింది. సబ్బుతో చేతులు కడుక్కోవడం మొదలైన ఆ తతంగమంతా పూర్తి అయ్యాక ఈసారి సిస్టర్ చెప్పినట్లు చేతులు ఒకదానితో ఒకటి కలిపి ఎత్తి పట్టుకొని లోపలకు ప్రవేశించాను. లోపలకు వెళ్ళాక మరో సిస్టర్ ఒక పెద్ద బిన్ను దగ్గరకు తీసుకువెళ్ళి మూత తెరిచి అందులో నుంచి ఓ గౌను తీసి వేసుకోండి అంది. ఆమె చెప్పినట్లే జాగ్రత్తగా స్టెరిలైజ్డ్ గౌన్ తీసి చేతితో పట్టుకున్నాను. గౌన్ చేతుల్లో నుంచి మీ చేతులు దూర్చండి, దాని త్రాళ్ళు కొంచెం నాకు అందియండి, అంతే, మీరు చేతులు మాత్రం వెనక్కి పెట్టకండే. నేనలాగే చేతులు దూర్చి ఇరుప్రక్కల త్రాళ్ళు ఆమెకు అందించాను. ఆమె వెనక నుండి నా వీపు మీద ముడివేస్తూ, మీరు మరీ అంత ఎత్తు ఉంటే ఎలా? ఆ పైముడి నాకు అందడం లేదు బాబు, మీరు కొంచెం వంగాలి అంది. గౌన్ తొడుక్కోవడం అయ్యాక గ్లౌజ్ ఎక్కడున్నాయో చూపించి వేసుకోమంది. చేతికి పౌడర్ అద్దుకొని గ్లౌజ్ వేసుకున్నాను. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. అంతవరకు ఉక్కిరి బిక్కిరి అయినట్లుగా ఉంది. ఇంతకాలంగా హాస్పిటల్లో ఉంటూ ఇన్ని ఆపరేషన్లు అటెండ్ అవుతూ కూడా అక్కడి ప్రొసీజర్ అర్థం చేసుకోలేనందుకు ఎంతో కించపడ్డాను. నళిని క్యాజువాలిటీలో పనిచేస్తుంది. తర్వాత కలుసుకున్నప్పుడు ఆపరేషన్ థియేటర్లో చాలా ఫీట్లు చేశారటుగా, అక్కడ సిస్టర్ చెప్పింది లేండి అంది నవ్వుతూ. నా గురించి మీకు చెప్పేటంత అగత్యమేమొచ్చింది? అసలు టాపిక్ ఎలా వచ్చింది అన్నాను ఆశ్చర్యపడుతూ. మనమిద్దరం క్లోజ్గా ఉంటామని ఆ అమ్మాయికి తెలుసులేండి. ఆ మాట అదోలా అనిపించింది. మాట తప్పించాలని, ఎట్లా ఉంది మీ క్యాజువాలిటీ అన్నాను. నళిని పెదవి విరిచి, ఎట్లా ఉందని చెప్పను, క్షణం తీరిక ఉండడం లేదు, నిల్చొని కాళ్ళు బలపాల్లా కట్టిపోతున్నాయి. అవును గాని మొన్న డే ఆఫ్ రోజున లలిత నేను మ్యాట్నీ సినిమాకెళ్ళామండి. మాకు ముందు వరుసలో ఎర్రగా పొడుగ్గా ఒక అబ్బాయి కూర్చున్నాడు. వెనక నుంచి అచ్చం మీలాగే ఉన్నాడు. చాలాసేపు మీరేననుకొని మాలో మేము తర్జన భర్జన చేసుకున్నాం. పిలుద్దామనుకున్నాం కూడా, కానీ తటపటాయించి ఊరుకున్నాం. ఇంటర్వెల్లో లైట్లు వెలిగాక చూద్దాము కదా అవ్వ మరెవరో అన్నది, మధ్య మధ్య అభినయం కూడా చేస్తూ. ఇంకా నయం పిలిచారు కాదు అన్నాను. అలా అనకపోతే ఆ అబ్బాయిని నేనైనా బాగుండును అనడానికి మీకు నోరు రాదా? నేనేదో అనే లోపల ఆమె మళ్ళీ, అందుకే మిమ్మల్ని చూస్తే కోపం వస్తుంది. తరచూ కనిపిస్తుంటానని మాట ఇచ్చిన వారానికి ఒకసారైనా కనబడడం లేదు గాని అంది కోపం వచ్చినట్లు ముఖం పెట్టి. మాటల్ని అద్వితీయంగా మార్చడంలో మీ ఆడవాళ్ళు అఖండులు అన్నాను అప్రయత్నంగా. నళిని నా వంక ఆశ్చర్యంగా చూసింది. మీరేనా ఈ మాట అనేది అన్నది సన్నని స్వరంతో. నన్ను ఒక కొత్త మనిషిని చూచినట్లు చూసింది. నాకెందుకో ఇంకా అలాగే మాట్లాడాలనిపించింది. పని తొందరలో నాకు వీలు కాకపోతే పోనీ మీరు రావచ్చుగా అన్నాను. అమ్మో అంది నళిని బుగ్గ మీద వేలు పెట్టుకొని. ఇంత సానుభూతితో ఆహ్వానం పంపిస్తున్నది మీరేనా అన్న భావం ఆమె కళ్ళల్లో ద్యోతకమవుతోంది. నేను వస్తే ఇంకేమైనా ఉందా? మా స్టాఫ్ లా ప్రశ్నలు వేస్తాడు. ఆ సర్జికల్ వార్డులో నీకేం పని? అక్కడెవరితో మాట్లాడుతున్నావు? ఏముంటాయి అతనితో నీకు మాటలు అంటూ.
ఇక మిగతా సిస్టర్స్ మాత్రం తక్కువ తిన్నారా, ఇప్పటికే ఎందుకులేండి అని అర్ధోక్తిలో ఆపేసింది. ఆ అనుకునేదే నేను ఇక్కడికి వస్తే మాత్రం అనుకోరా అన్నాను వదిలిపెట్టకుండా. అది వేరు ఇది వేరు అన్నది దృష్టి ప్రక్కకు మరల్చి. ఒక క్షణమాగి, అసలు ఎవరిని లెక్క చేసే స్వభావం కాదు నాది అంది. ఆమె గొంతు కొద్దిగా వణికినట్లయింది. నలుగురు సిస్టర్స్ కలిసినప్పుడు హౌస్ సర్జన్ల గురించి, అసిస్టెంట్లను గురించి మాట్లాడుకోవడము, నలుగురు హౌస్ సర్జన్లు కలిసినప్పుడు సిస్టర్ల గురించి, అసిస్టెంట్ల గురించి యథేచ్ఛగా మాట్లాడుకోవడము హాస్పిటల్ వాతావరణంలో పరిపాటి అయిపోయింది. ఒకసారి క్యాంటీన్లో జగన్నాథం, మరో నలుగురు హౌస్ సర్జన్లు కలిసి ఇదే విషయాన్ని గురించి తీవ్రంగా చర్చిస్తున్నారు. మా వార్డులో సరోజిని అనే సిస్టర్ ఉందిలే, ఎర్రగా సన్నగా మనిషి బాగానే ఉంటుందిలే. మనం ఏదైనా పని చెబుతామనుకో, ఊ అనదు ఆ అనదు, మనం చెప్పింది వినిపించుకుందో లేదో కూడా తెలియదు. ఒకసారి స్టాఫ్తో, ఏమండి ఈ సిస్టర్ ఊ అనదు ఆ అనదు, ఎలాగండి వేగేది అన్నాను. స్టాఫ్ వెళ్ళి ఆమెను అడిగినట్లుంది. ఆ పళంగా నా మీదకు దండయాత్రకొచ్చి, నేను మీకు ఊ ఆ పలకడం లేదు, మీరు చెప్పిన పని చెయ్యడం లేదు అని సాగదీసింది. అప్పట్నుంచి మరీ పెడసరంగా ఉంటుందనుకో అన్నాడు వాసు అనే హౌస్ సర్జన్. ఇంకో అతను, వీళ్ల ఫోర్సు భలే ఉంటుందిలే, మా ఆర్థోపెడిక్లో సిస్టర్ గోవిందరావును మా గోవింద్ అంటూ ఉంటుంది. అతను ఎప్పుడైనా రావడం ఆలస్యమైతే నా దగ్గరకొచ్చి, మా గోవింద్ ఇంకా రాలేదా అని అడిగేది. ఒకసారి నేను మా వార్డులోని రెండో సిస్టర్తో, ఏమిటి కథ, సోఫియాకు గోవిందరావు అంటే అంత ఇష్టమా ఏమిటి, మోజుపడిందా అతనంటే అని అడిగాను. ఆమె ఈ విషయం తీసుకువెళ్ళి సోఫియాకు క్యారీ చేసింది కాబోలు. ఆ సిస్టర్ మరునాడు వచ్చి పెద్ద తగాదా పెట్టుకుంది. ఇలా అన్నారట, నిజమేనా అంది. అనేవాళ్లకుంటాయి గాని మాకు అలాంటి బుద్ధులు లేవండి అంది. అంత రగడ చేసిందా. ఒకసారి ఆ అమ్మాయే గోవిందరావుతో చీకట్లో దగ్గరగా నిల్చుని మాట్లాడుతుంటే హెడ్ నర్స్ చూసి, ఈసారి అలా పిచ్చి చేష్టలు చేస్తూ కనిపించావంటే సస్పెండ్ చేస్తానని బెదిరించిందిట. తిక్క వదిలిపోయింది అన్నాడు. జగన్నాథం అందుకుని, ఆడ స్టాఫ్లైతే కొంత పర్వాలేదు, మనం ఏ వార్డుకి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా అట్టే పట్టించుకోరు. ఒకవేళ స్టాఫ్ చిన్నదైతే మనం వాళ్లతోనూ సరదాగా మాట్లాడుతూ కూర్చోవచ్చు. మేల్ స్టాఫ్ అయితేనే వస్తుంది చిక్కు. సీతాకోక చిలుకల మధ్య కందిరీగల్లాగా వాళ్లను చూస్తేనే అలర్జీ పట్టుకొస్తుంది. నర్సింగ్ శాఖకు ఆడపిల్లలే అమరుతారు గాని మగవాళ్లకేమీ బాగుండదు. ఇక అక్కడి నుంచి వాళ్ళ దగ్గర పనిచేస్తున్న సిస్టర్తో మనం ఎవరైనా వెళ్ళి మాట్లాడితే వాళ్ళ కడుపు మండిపోయి అధికారం జులుం అంతా సిస్టర్స్ మీద చూపించడం, రిపోర్ట్ చేస్తానని బెదిరించడం, లేకపోతే అందరిలా నీతులు బోధించడం. అసలు ఇంతకీ ఏడుపు ఏమిటంటే వాళ్ళు మనతో మాట్లాడుతున్నారని ఈర్ష్య అన్నాడు. ఇట్లా మాట్లాడుకునేవాళ్ళు. విద్యార్థులంతా ఇళ్ల నుండి తిరిగి వచ్చేశారేమో, వార్డులన్నీ కలకలలాడుతుండేవి. ఒక్కొక్క పేషెంట్ మీద 10 మంది ఎగబడి గబగబా ప్రశ్నలు వేసి అటు నడవమని ఇటు నడవమని కూర్చోమని పడుకోమని వాళ్లను గాబరా పెట్టేసి తాము హైరానా పడిపోయి చీఫ్ వచ్చాక కేసు ప్రజెంట్ చేయడం, అక్కడ నుంచి ప్రశ్నలు జవాబులు, ఇట్లా హడావిడిగా ఉండేది. ఒకసారి మల్టిపుల్ న్యూరోఫైబ్రోమా కేసు, ఒళ్ళంతా అంగుళం మేర ఖాళీ లేకుండా భయంకరంగా ఉంది. ఓ 70 ఏళ్ల ముది వగ్గు. స్టూడెంట్స్ ఎగ్జామిన్ చేస్తున్నారు. అప్పుడే క్లినికల్ సైడ్లోనే కొత్తగా పాస్ అయి వచ్చిన ఓ అమ్మాయి ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆపరేషన్ చూస్తూ కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతుండేవారు. ఎవరు చెప్పగలరు? ఈనాడు రక్తం చూస్తే భయపడి పారిపోయేవారే ఒకనాటికి పెద్ద సర్జన్లై అవలీలగా ఆపరేషన్లు చేసి పారేస్తారనిపించేది ఒక్కొక్కసారి. రంగయ్య గారు సన్నగా పొడవుగా చురుగ్గా ఉంటారు. సన్నగా ఉన్నా ఎంతో బలంగా ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తుంది ఆయన్ని చూస్తే. చేతులు మోచేతుల క్రింద నుంచి వెడల్పుగా బలిష్టంగా ఉంటాయి. ఆయన ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ కేసు చూడరు. కన్సల్టేషన్ ఫీజు అన్నది ఆయన తీసుకుని ఎరుగరు. సర్జరీయే ఆయన జీవితం, హాస్పిటలే ఆయన ప్రపంచం. తన దగ్గర పనిచేసే వారిని ఆయన గమనిస్తారో లేదో తెలియదు కానీ వాళ్ళ గురించి ఏమీ పట్టించుకోనట్లు ఉంటారు. ఈ పని సరిగ్గా జరగలేదు, ఆ పని సరిగ్గా జరగలేదు అని బాధపడతారే గాని దీనికి నువ్వే కారణం అని ఆయన ఒకరిని వేలెత్తి చూపించి మందలించగా నేను చూడలేదు. ఆయన రౌండ్స్ మొదలు పెడితే కనీసం 2 గంటలకు తక్కువ పుచ్చుకోరు. ప్రతి పేషెంట్ దగ్గర ఆగడం, పరామర్శ చేయడం, వాళ్ళు చెప్పేది వినడం, ఇట్లా ఎంతో టైం గడిచిపోతోంది. అదీగాక ప్రతిరోజు ఈవినింగ్ రౌండ్స్కు వస్తారు. నేను ఎవరికో ఇంజెక్షన్ ఇస్తుండగానో
సెలైన్ పెడుతుండగానో డ్రెస్సింగ్ చేస్తుండగానో ఆయన వెనుక నుండి వచ్చేస్తారు. ఎట్లా ఉన్నాయి వార్డులో కేసులు అని అడిగేవారు. అక్కడి నుంచి ఇద్దరం కలిసి రౌండ్స్ పూర్తి చేసేవాళ్ళం. రౌండ్స్ అయ్యేసరికి ఒక్కోసారి రాత్రి 9, 10 కూడా అయిపోతూ ఉంటుంది. ఇహ ఆపరేషన్ రోజున ఆయన థియేటర్లో నుంచి బయటకు వచ్చేసరికి 3, 4 అయిపోయేది. ఇంటికెళ్ళి అరగంట కల్లా తిరిగి వచ్చేవారు. ఏదైనా ఒక కేసు ఫెయిల్ అయి పేషెంట్ చావు బ్రతుకుల్లో ఉంటే ఆయన పడే శ్రమ, తాపత్రయం, పిచ్చెత్తినట్లయిపోయే ఆయన వాలకం చూస్తే ఒక్కోసారి భయం వేసేది. ఏ కేసైనా సీరియస్గా ఉంటే బెడ్ దగ్గర నుంచి కదిలేవారు కాదు. పేషెంట్ను బ్రతికిద్దామని చేసే ప్రయత్నంలో రక్తం ధారపోసేవాడు. అసిస్టెంట్లు, హౌస్ సర్జన్లు, సిస్టర్లు ఆయన ఆజ్ఞల్ని నిర్వర్తించడానికి అటు ఇటు హడావిడిగా పరుగులు పెట్టాల్సి వచ్చేది. అంత ప్రయత్నము వృధా అయి పేషెంట్ దక్కకపోతే 2 రోజుల దాకా ఈ ప్రపంచంలో పడలేకపోయేవారు. సర్జికల్ అసిస్టెంట్లు ఇద్దరూ సరదాగా చలాకీగా ఉండేవారు. మూర్తిగారు మేల్ సైడ్, శేఖరం గారు ఫీమేల్ సైడ్. సిస్టర్లతో మూర్తిగారు ఆడే పరాచికాలు, ప్రదర్శించే చనువు, వాళ్లకు ఇచ్చే చనువు హాస్పిటల్లో అంతా కథల క్రింద చెప్పుకునేవారు. తనని గురించి ఇతరులనుకునే మాటలు ఆయనకు తెలుసో తెలియదో గాని బయటకు మాత్రం నవ్వుతూ త్రుళ్ళుతూ ఏమీ గమనించనట్లే కనిపించేవాడు. మనిషి ఎర్రగా, బలంగా, ఎత్తుగా, పంజాబీలా ఉండేవాడు. ఆయన అమ్మాయిలతో అంత చనువుగా ఉన్నా కానీ ఎప్పుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు కానీ, ఒక అడుగు ముందుకు వెళ్ళినట్లు కానీ నాకు అనిపించలేదు. ఇహ థియేటర్లో ఆపరేషన్ చేసినంతసేపు ఆయన నోరు క్షణంసేపు ఊరుకోదు. ఏదో జోక్స్ నిర్విరామంగా వేస్తూనే ఉండేవాడు. థియేటర్ సిస్టర్స్ కూడా తాము ఓ 6 నెలలు ట్రైనింగ్ ఎక్కువ అయ్యామనే ఉద్దేశంతోనో ఏమో కొంచెం గర్వంగా ఉన్నట్లు కనిపిస్తారు. అసలు హౌస్ సర్జన్లకేమీ తెలియదని వారిలో కొంతమంది ఉద్దేశం. ఆపరేషన్ పూర్తి అయ్యాక గ్లవ్ తీసివేస్తూ పాపం ఇవాళ సిస్టర్ చాలా బాగా అసిస్ట్ చేసింది అనేవాడు మూర్తివారు. అబ్బే నాకేం వచ్చులేండి, అంతా మీ దగ్గర నుంచి నేర్చుకున్నదేగా అనేది సిస్టర్ బహుశా మాస్కులో నుంచి మూతి విరుచుకుంటూ. సర్జికల్ వార్డులోకి వచ్చిన 10 రోజులకు కానీ నాకు మొదటి ఆపరేషన్ ఛాన్స్ రాలేదు. ఏమండి, మీకు సర్జరీ అంటే ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, ఛాన్స్ ఇమ్మని అడగరేం అని అడిగాడు ఒకసారి మూర్తిగారు. నేను నవ్వి ఊరుకున్నాను. అడగందే మాకు ఇవ్వాలని ఉండదు తెలుసా, ఎన్ని చేసినా ఇంకా తనివి తీరక ప్రక్కవాడికి అవకాశం రానియకూడదని అన్నీ మాకే చేసేయాలని ఉంటుంది. కత్తి పట్టుకుంటే ఒళ్ళు మర్చిపోతాం. సరే, ఈవేళ రాత్రికి హైడ్రోసిల్ ఆపరేషన్ గురించి బాగా చదవండి, రేపు చూద్దురు గాని. మర్నాడు థియేటర్లో ఎనస్థీషియాలో పనిచేస్తున్న హౌస్ సర్జన్ స్పైనల్ ఎనస్థీషియా ఇచ్చాక ఇన్సిషన్ ఇచ్చి ఆపరేషన్ మొదలుపెట్టాను. మూర్తిగారు నాకు అసిస్ట్ చేస్తూ మధ్య మధ్య అంత స్లోగా చేస్తే ఎలాగూ, హైడ్రోసిల్ 7 నిమిషాల్లో పూర్తి చేయాలి. మరీ అంత ప్రక్కగా పోకండి, స్పర్మాటిక్ కార్డు ఎగిరిపోగలదు. సూచర్స్ ఆర్టరీ ఫోర్సెప్తో చకచకా వేసేయాలి, అలా చేత్తో కాదు అంటూ సలహాలు ఇస్తున్నాడు. సిస్టర్ ఇన్స్ట్రుమెంట్స్ అందిస్తూ సూదిలో క్యాట్కట్ మొదలైనవి గబగబా గుచ్చి ఇస్తూ సాయపడుతోంది. ఇరువైపులా ఆపరేషన్ పూర్తయ్యేసరికి 1 గంట సేపు పట్టింది. నేను యువతలకు వచ్చి గ్లవ్ ఊడదీస్తుండగా సిస్టర్ వెనకనే వచ్చి, పాపం అలసిపోయారు కానీ మా అందరికీ మీరు టీ పార్టీ ఇవ్వాలి తెలుసా అంది. హౌస్ సర్జన్ మొదటిసారి ఆపరేషన్ చేసినప్పుడు థియేటర్లో పనిచేస్తున్న వారందరికీ పార్టీ ఇవ్వడం ఓ సాంప్రదాయంగా వస్తోంది. నేను నవ్వి అక్కడ సిస్టర్లకు, యాక్సిలరీ నర్సులకు, వార్డ్ బాయ్లకు, అసిస్టెంట్లకు అందరికీ కేకులు, కాఫీలు తెప్పించాను. ఆ తర్వాత ఆ రోజున ఆ పేషెంట్కు కుట్లు విప్పే వరకు అతన్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. గుండె బిక్కుబిక్కుమంటూనే ఉంది. ఎందుకంటే ఇదివరకు అప్పుడెప్పుడు కొందరు హౌస్ సర్జన్లు చేసిన ఆపరేషన్లలో కొంతమందికి సెప్టిక్ అయినట్లు, మరికొందరికి చెప్పుకోదగ్గ దుష్ఫలితాలు ఏర్పడినట్లు విన్నాను. అతను నా ఆరాటాన్ని గమనించకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఎంతో శ్రద్ధగా పరిశీలిస్తూ ఉండేవాణ్ణి. 6వ రోజున కుట్లు విప్పాక అంతా సవ్యంగా ఉన్నట్లు తెలుసుకుని హమ్మయ్యా అని నిట్టూర్చాను. నిజం చెప్పాలంటే డ్రెస్సింగ్ చేయడం, బ్యాండేజ్ వేయడం మొదట్లో సరిగ్గా కుదిరేది కాదు. బ్యాండేజ్ వేయడం వార్డ్ బాయ్ల దగ్గరే నేర్చుకున్నాను. వాళ్ళు ఎంత బాగా వేస్తారని. వాళ్ళ సంపాదన కూడా బాగానే ఉంటుంది. డ్రెస్సింగులు చూసినందుకు, ఆపరేషన్ చేయడానికి ముందు కేసును ప్రిపేర్ చేసినందుకు వాళ్లకు బాగా ముడుతూ ఉండేవి. పేషెంట్లతో వాళ్ళు మాట్లాడే పద్ధతి కూడా ఆసక్తికరంగా ఉండేది. ఒకసారి ఓ పేషెంటు కాస్త గట్టిగా కట్టవయ్యా బాబు, రాత్రి కట్టు ఊడిపోయింది
అంటే, ఓ యబ్బా, నీలాంటి పోటుగాళ్ళని చాలామందిని చూశాను నా సర్వీస్లో. నేను గట్టిగా పట్టుపడితే నువ్వు ఆగగలవేమిటి? సహదేవుడు, వదులొదులు నన్ను, కేకెట్టవు అని జవాబు చెబుతున్నాడు వార్డ్ బాయ్. అటు తర్వాత సర్జికల్ పోస్టింగ్ అయిపోయేలోగా ఎన్ని ఆపరేషన్లు చేశానని, ప్రతి ఆపరేషన్ రోజున 1-2 అవకాశాలు తప్పకుండా వస్తూ ఉండేవి. హైడ్రోసీల్, పైల్స్, హెర్నియా, అపెండిసైటిస్, వాసెక్టమీ, ఇవిగాక చిన్న చిన్న కంతులు, ఎప్సెస్లు, ఫిస్టులాలు అన్నీ చేయగలిగాను. మొదటి రోజుల్లోనే ఓసారి సిస్టు ఒకటి తీసివేయాల్సి వచ్చింది. చిన్నదే, కంటికి క్రిందిగా ఉంది. శేఖరం గారు మెయిన్ థియేటర్కు ప్రక్కనే ఉన్న గదిలో పేషెంట్ని పడుకోబెట్టి నన్ను చెయ్యమని చెప్పి వెళ్ళిపోయారు. ఒక యాక్సిలరీ నర్సు నాకు అసిస్టెంట్గా ఉంది. ఎందుకో ఆ రోజు భయం వేసింది. సిస్టు చిన్నదే అయినా కంటికి దగ్గరగా ఉంది. ఆ ప్రదేశంలో ముఖ్యమైన నరాలు చాలా ఉన్నాయి. పోవలసిన దానికంటే ఎక్కువ లోతుగా పోతే అవి దెబ్బతిని ఏ దుష్ఫలితాలైనా కలగవచ్చు. అందుకని ఎంత తొందరగా చేద్దామని ఉన్నా జాగ్రత్త పడుతూ చేసేసరికి గంటకు పైగా పట్టింది. నేను గౌను విప్పేసి నుదుటికి పట్టిన స్వేద బిందువులను తుడుచుకుంటుంటే శేఖరం గారు వచ్చి, ఏమండి, మీ సర్జరీ పూర్తయిందా చివరకు? ఈ లోపల నేను 4 వ్యాసెక్టమీలు పూర్తి చేశాను అన్నాడు. తర్వాత యాక్సిలరీ అమ్మాయి చెప్పింది, నేను చేస్తున్నప్పుడు మధ్య మధ్య మొత్తం 3 సార్లు వచ్చి చూసి వెళ్ళారుట. నేను అధైర్యపడతానని చెప్పొద్దని సంజ్ఞ చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవారుట. ఆపరేషన్ చేస్తుంటే ఎంత థ్రిల్ ఉండేది. చెప్పరాని ఆనందం, సొగసు ఉన్నాయి అందులో. రాత్రుళ్ళు ఆ మధురాలోచనలతో నిద్ర పట్టేది కాదు. అసలు రాత్రిపూట చాలా తక్కువసేపు నిద్రపోయేవాణ్ణి. సాధారణంగా 12 గంటల దాకా ఏదో పుస్తకం ముందేసుకొని చదువుకుంటూ కూర్చునేవాణ్ణి. కిటికీ ముందు కుర్చీ వేసుకుని కూర్చుంటే ఎదురుగుండా ఆపరేషన్ థియేటర్ కనిపిస్తూ ఉండేది. నా డ్యూటీ రోజు కాకపోయినా థియేటర్లో లైట్లు వెలిగిందంటే వెంటనే లేచి బట్టలేసుకొని వెళ్ళిపోయేవాణ్ణి. అలా ఎన్నో ఆపరేషన్లు చూశాను. డ్యూటీ రోజున సరే సిస్టర్స్ వేళాకోళం చేసినట్లే ఆ రోజు ఎమర్జెన్సీలు తగులుతుండేవి. అపెండిసైటిస్లు, స్ట్రాంగులేటెడ్ హెర్నియా, పర్ఫరేషన్ కేసులు ఏదో ఒకటి వస్తూనే ఉండేది. ఇక అప్పుడు చేతులు వాష్ చేసుకుని థియేటర్ డ్రెస్ వేసుకుని లోపల నేను, అసిస్టెంటు, సిస్టరు మృత్యువుతో పోరాటం సాగించేవాళ్ళం. శేఖరం గారి డ్యూటీ రోజున మరీ అవకాశాలు వచ్చేవి. ఆయనకు అసిస్ట్ చేయడమే కాకుండా మేజర్ ఆపరేషన్లు సలహా చెబుతూ దగ్గరుండి చేయించేవారు. ఒకరోజు నేను డ్యూటీలో ఉన్నాను. అప్పుడే ఓ కేసు కాస్త గాబరా చేస్తే దానికి అటెండ్ అయి వస్తున్నాను. వెనకనే ఆయా పరిగెత్తుకు వచ్చింది. ఇప్పుడే బర్న్స్ కేసు అడ్మిట్ అయిందండి, మీరు రావాలి అంటూ. కథ కొనసాగుతుంది.